ఇప్పుడు నేను చూపిస్తుంది చుట్టూ ఈ గ్రీన్ మ్యాట్ కట్టిన వాటి లోపల మేక పిల్లలు ఉన్నాయి. గొర్రె రైతులు గొర్రెల్ని మేతకు తీసుకెళ్తున్నప్పుడు మేక పిల్లలన్నింటినీ ఒక రకంగా ఒక దగ్గర చేర్చి వాటికి ఎండ తగలకుండా ఇట్లా నీళ్ళలో పెట్టేసేసి తల్లుల్ని మేతకు తీసుకెళ్ళిపోతారు రైతులు. చూడండి ఎన్ని పిల్లలు, రోజు పిల్లలు, నెలల పిల్లలు. ఈ పిల్లలన్నింటినీ ఇలాగా నీళ్ళలో ఎండ తగలకుండా ఉంచుతారు. ఈ మంద పిల్లలన్నింటినీ ఇలాగే నీళ్ళు ఉంచారు. మళ్ళీ సాయంత్రం పూట మేత నుంచి వచ్చినమ్మటే తల్లుల పాల కోసం వీటన్నిటిని ఉంటారు. వీటిని ఇలాగా నేల మీద ఉంచడం వల్ల చిన్న చిన్న సమస్య ఏంటంటే మట్టి నాగుతుంటాయి. మట్టి నాగటం వల్ల చూడండి పిల్లలు చిన్న 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 పిల్లలు. రైతులు వీటన్నిటిని ఇలాగ ఒక దగ్గర వదిలేసేసి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం వచ్చేంతవరకు వీటికి పాలు పొద్దున పూటే పాలు ఫుల్గా తాగిచ్చేసి వదిలేసి వెళ్తారు. ఎండ తగలకుండా చుట్టూ గ్రీన్ మ్యాట్ ఇనప కంచెలు వేసేసి వెళ్ళిపోయారు. రోజు పిల్లల నుంచి నెల పిల్లలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. గొర్రె రైతుల కష్టాలు చాలా కష్టమైనటువంటి జీవన విధానం. ఈ విధానం త్వరలో మారాలని, ఈ పిల్లలన్నీ కూడా ఒక ఫారాల్లో పెట్టి మేపుతూ అభివృద్ధి చెందాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిత్రులు నా వీడియోలన్నింటినీ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజేయండి. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రైతులందరూ ఇలాగా పొలాల మీద మేపకుండా వారి వారి ఊళ్ళల్లోనే కొన్ని ఫామ్స్ లాగా పెట్టి అక్కడే మేత అందించి పిల్లలన్నింటినీ కూడా ఒకే దగ్గర నుంచి మేపి తల్లుల్ని ఒకే దగ్గర నుంచి మేపి ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.